ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్నా ఇంటూ ఫ్యామిలీ నేను కొమ్మ చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియో అయితే ప్రస్తుతం మన గణేష్ మార్ట్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు అయితే డే 7th, చాలా మంచి రోజు. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీనేష్ గైస్. మొత్తం అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం ఎందుకు చెప్పినా అంటే, ఈ వీడియోలో మన వినాయకుడికి సంబంధించి ఆ టస్కర్ అనేది వచ్చేసింది. ఇప్పుడే టస్కర్ ఎందుకు వచ్చిందని చాలామంది అనుకోవచ్చు. వినాయకుడు అయితే ఒక 9 days 10 days పూజిస్తాం కా, ముందే టస్కర్ ఎందుకు అనేసి. యాక్చువల్గా ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ రావచ్చు కదా, ఎందుకంటే మా ఇంటూ సైడ్స్లో నిమజ్జనం అనేవి ఆల్మోస్ట్ జరిగిపోతున్నాయి. సో వాటికి సంబంధించి బ్యాండ్ అవన్నీ సౌండ్ అయితే రావచ్చు. అండ్ ఇంకోటి ఆ టస్కర్ పైన వర్క్స్ నడుస్తాయి కదా, దానికి మొత్తం ఫెన్సింగ్ అయితే చేయాలి. టస్కర్ అనేది మినియేచర్ టస్కర్ మొత్తం ఓపెన్ ఉంటుంది, దానిపైన వినాయకుడిని కూర్చోబెట్టాలి అంతా ఫెన్సింగ్. అండ్ ఇంకోటి మన వినాయకుడు దానిపైన ఫిక్స్ చేయడానికి ఫిక్సింగ్ రెడీ చేయాలి. సో అందుకనేసి వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే మీకు వినాయక చవితి ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకైతే వినాయక చవితి శుభాకాంక్షలు. సో మొత్తం మీద వినాయకుడి ఇప్పుడు ఇట్లా ఉన్నాడు. ఈరోజు మనం ఏమేమి మాల పెట్టాము, వినాయకుడికి ఏమేమి ప్రసాదాలు వేసాము మొత్తం అయితే ఊపడతాను. ఈరోజు అయితే వైట్ కలర్తోని ఒక మాల అయితే వేసాము. యాక్చువల్గా ఈ మాల మనం వేరేగా వేస్తున్నాం కాదు, ఇది రియల్ ఫ్లవర్స్ కాదు. ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఎక్కువ వెయిట్ ఉంటే వినాయకుడు మట్టి విగ్రహం కా అలా అనేసి ఉంటుంది వెయిట్ అనేది, కానీ అయినా మనం ఇవే పెడుతున్నాం. ఇవైతే లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకోటి సన్నగా ఉంటాయి కదా, వినాయకుడు కనిపిస్తాడు. డైలీ 2 మాలలు అయితే వేస్తాం వినాయకుడికి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సో ఎప్పుడెప్పుడు 1 వేస్తాం, లేకపోతే చాలాసార్లు అయితే 2 అట్లా వేస్తాము. సో ఈరోజు వేసిన మాల వైట్ కలర్ ఉంది. అండ్ ఇంకోటి దాని బ్యాక్ సైడ్లో ఇంకా మాలలు అయితే ఉన్నాయి. చాలా అయినాయి కదా, ఇప్పటికి ఒక 8+ అలా అయినాయి మాలలు అనేవి, కౌంట్ చేయం మనం. అండ్ సో చూసుకోవచ్చు. సో ప్రస్తుతం ఏమేమి ప్రసాదం పెట్టాం చూసేయండి. మొత్తానికి ముందు అయితే వినాయకుడికి అయితే మాల వేస్తున్నాం. ఏ విధంగా వేసానో చూసేయండి. మొత్తం 3 ఫేసెస్కి సుట్టి వస్తుంది ఇది మాల అనేది. ఎందుకంటే సైడ్ విగ్రహాలకి కూడా మాల ఉండాలి అలా అనేసి మొత్తం సైడ్ ఫేసెస్ నుంచి చూడొచ్చు వీడియోలో ఏ విధంగా పెట్టున్నాను. వీటికి మధ్యలో మనకి ఎంత సైజ్ కావాలి అంత సైజ్తోని ఒక మంచిగా టైట్ ఒక కట్టేస్తే మంచిగా ఉంటుంది. సో అలా కడతాను ఈ వీడియోలో. అండ్ ఇంకోటి చాలామంది నిమజ్జనం కోసం మనకు డేట్స్ అయితే ఇస్తున్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే గురువారం రోజు చేద్దామనేసి. చాలా తక్కువ రోజుల్లో 8 days కూర్చోబెట్టి 9th day నిమజ్జనం చేయడం. యాక్చువల్గా ఏంటంటే 6th రోజు సాటర్డే రోజుకి హైదరాబాద్లో వేస్తారు. మనమైతే 99% ఛాన్సెస్ ఆ రోజు చేస్తామని ఉన్నాయి. కానీ ఒకవేళ చేంజ్ అయితే నేను మీకు తప్పకుండా చెప్తాను. అండ్ ఇంకోటి ఎవరెవరికి అయితే నిమజ్జనం చూడాలని ఉంటే నాకు చెప్పండి, ఏడ వేద్దాం, ట్యాంక్ బండ్లో వేద్దామా అని అనుకుంటున్నాను, లేకపోతే ఎన్ని వేరే ప్లేసెస్ మీ మైండ్లో ఉంటే ఒకసారి కమెంట్ బాక్స్లో తప్పకుండా అయితే చెప్పండి. సో ఈ విధంగా అయితే మాల మనం వినాయకుడికి అయితే వేస్తాం చూసేయండి. ఇప్పుడు నేను కొంచెం సెట్ చేసినాను గైస్, కొంచెం సెట్ చేసినాక మీకు చూపెడతాను. అండ్ ఇంకోటి సైడ్ విగ్రహాలకి సంబంధించి ఇదే మాల వేసాము. ఒక్కసారి అయితే అది ఇటు క్లారిటీతో చూపెడతాను. దగ్గర నుంచి చూపెడుతున్నాను గైస్, చూసేయండి. మన జగన్నాథ స్వామికి అండ్ ఇంకోటి అగ్రియ శ్రీ లక్ష్మీ సమేత అగ్రియ స్వామికి బిడ్డ అండ్ గజలమ్మ చూసుకోవచ్చు పక్కన. అండ్ ఇంకోటి తోడు వినాయకుడు ఉన్నాడు. సో తోడు వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇంకోటి గజలమ్మ దేవి. సో పక్కన ఉన్న విగ్రహాలకి బిట్ట సేమ్ వేణు వినాయకులకనే పూజలు ఘనంగా అండ్ అలాగే చాలా గ్రాండ్గా అయితే జరుపుకుంటాం. అండ్ ఇంకోటి మన వినాయకుడికి ఇప్పుడు అయితే మాల అది సెట్ చేస్తున్నాను చెప్పినా కదా, సో అది ఇప్పుడే సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి కదా, ఆ టస్కర్ పైన ఇప్పుడు టస్కర్ పెడతా కదా, దానిపైన నిమజ్జనం అనేది కాదు అంటే అది ట్యాంక్ బోర్డ్ వరకు ఏం వెళ్ళదు. అది చూసుకోవచ్చు ముందుగా సైడ్ విగ్రహాలు. అండ్ ఆ టస్కర్లో మేము ముందు ఇంట్లో ఇట్లా మొత్తం వినాయకుడిని తిరిపిస్తాం కా, అయితే ముందు ఆ టస్కర్ పైన మొత్తం ఇంట్లో తిప్పినాకనే బయట తీసుకొని పోయి నిమజ్జనం కార్యక్రమం అయితే జరుపుకుంటాం. సో ఇప్పుడైతే అన్ని ఫ్లవర్స్ అయితే వినాయకుడు వాడ అయితే పెడుతున్నాను. ఈరోజు అయితే చక్రాల పువ్వు అని నాకైతే తెలిసిన పేరు ఈ ఫ్లవర్స్కి. మీకు తెలిసిన పేరు నాకు తప్పకుండా చెప్పండి, క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి కదా, బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకోటి అయితే ప్రసాదంలో పేడ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది పేడ అనేది. సో ఈరోజు అయితే అది పెట్టాము. బయట నుంచి కొన్ని పెట్టినాం కదా, ఇద్దరు అయితే కొంచెం లేట్ అయింది. సో అలా అనేసి మనమైతే 10 daysలో వేరే వేరే వెరైటీ ప్రసాదాలు అయితే పెడుతున్నాం. మీరు ఒక్కసారి అయితే నా అన్ని పూజా వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి, మీకు వేరే వేరే వెరైటీ ప్రసాదాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు డే 7 కా, అయితే డే 7లో ఇంకొక వెరైటీ ప్రసాదం అయితే ఉంది. సో అలా అనేసి డైలీ వేరే వేరే వెరైటీ ప్రసాదం పెడితే చాలా మంచిగా ఉంటుంది. సో 10 daysలో 10 ప్రకారంగా ప్రసాదాలు ఉంటాయి. సో అలా అనేసి 10 or 9 days కూర్చోబెట్టచ్చు కదా. ఈరోజు నేను అనుకుని ఈసారి 9 days కూర్చోబెడతామని. పోయినసారి అయితే 10 days కూర్చోబెట్టి 11th day రోజు నిమజ్జనం అయితే చేసినాం.
వినాయకుడు కాడ ఇంకా సైడ్ విగ్రహాలకి కానీ మన తోడు వినాయకుడికి అన్నిటికైతే ఫ్లవర్తో అలంకరిస్తున్నా. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే అలంకరిస్తున్నా. అండ్ ఇంకోటి మన మెయిన్ వినాయకుడికి కూడా ఒకరోజు ఫ్లవర్స్తో అలంకరిద్దామని చూస్తున్నాను. సో ఒక్కరోజు తప్పకుండా మెయిన్ వినాయకుడికి చేయి ఎన్ని మనం 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క చేయిలో ఒక్కొక్క ఫ్లవర్ పెడితే చాలా మంచిగా ఉంటుంది. అలా అనేసి ఫ్లవర్స్తో ఒక్కరోజు అయితే అలంకరిద్దాం. అండ్ ఇంకోటి కాదు, ఈరోజు అయితే ఈవినింగ్ అప్డేట్ అనేది రాదు. అంటే ఈవినింగ్లో పూజ వేసింది, ఈరోజు అయితే ఒక్కరోజు అయితే రాదు. అలా ఎందుకంటే కదా ఈరోజు అయితే నాకు స్టడీస్ కొంచెం ఎక్కువ ఉంది. అలా అనేసి ఈరోజు ఈవినింగ్లో అయితే వీడియో అనేది రాదు. అండ్ ఇంకోటి రేపు మార్నింగ్ నుంచి టస్కర్ పైన వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే రేపు మార్నింగ్ 8th మళ్ళీ 9th 10th రోజు అది నిమజ్జనం ఉంటుంది కదా. సో అందుకనేసి ఆ ప్రాసెస్ కోసం మెయిన్ ప్రాసెస్ ముందు అయితే టస్కర్కి ఫెన్సింగ్ అయితే రెడీ చేసుకోవాలి. టస్కర్ని మొత్తం చెకింగ్ చేసుకోవాలి ఒకసారి, స్ట్రాంగ్ ఎంత ఉందనేసి, దానిపైన వినాయకుడు వెయిట్ ఎంత ఉందనేసి అలా. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం బ్యాండ్ నాయిస్ అయితే రావచ్చు, ఇగ్నోర్ చేయండి. సో ఎందుకనేసి ఈరోజు ఒక్కటే వీడియో వస్తుంది కదా. రేపటి నుంచి అయితే డైలీ 2 అప్డేట్స్ అయితే వస్తాయి. సో అన్నీ మిస్గా ఉంటుంది చూడండి. అండ్ ఇంకోటి కదా, మండపం మొత్తం ఓపెన్ చేయడం అనేది వెనస్డే మార్నింగ్ నుంచి, లేకపోతే శుక్రవారం మార్నింగ్ నుంచి ఇది మండపం ఓపెన్ చేయడం స్టార్ట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మళ్ళీ సాటర్డేకి మన నిమజ్జనం ఉండొచ్చు. ఒక 99% ఛాన్స్ ఆ రోజే ఉంది. మళ్ళీ ఇంకా తెలియదు, ఒకవేళ చేంజ్ అయితే కావచ్చు. సో మొత్తానికి ఇప్పుడే వినాయకుడి పైన చాలా మాలలతోనైతే నిండిపోయింది కదా. అండ్ ఇంకోటి మనం డైలీ 2 or 1 మాల అయితే వినాయకుడికి తప్పకుండా అయితే మెడల్ వేస్తాం. అండ్ ఇంకోటి సైడ్ విగ్రహాలు కూడా మాలలు అయితే మనం పెడతాము. సో ఇదైతే ఒక షార్ట్ క్లిప్. ఇదైతే ఈరోజు మనం వినాయకుడికి పెడుతున్నాం గైస్ ప్రసాదం. ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. మనం అయితే ప్రసాదం ఇట్లా కొద్దిసేపటి వరకు వినాయకుడు తొండం కొన్ని పెడతాం గైస్. యాక్చువల్గా అలా ఎందుకంటే వినాయకుడిని మనమే తినబెట్టాలి అలా అనేసి. సో కొంచెం తినబెడతాం. సో మీకు ఎలా అనిపించింది థాట్ నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ టస్కర్ అయితే వచ్చేసింది గైస్. తప్పకుండా చెప్పండి టస్కర్ ఎలా ఉంది. సేమ్ ఖైరతాబాద్ గణేష్ లెక్కనే మనమైతే మినీ వర్జన్ రెడీ చేసాము. సో ఆ టస్కర్ని కూడా మినీ వర్జన్ కానీ రెడీ చేసాము. మీరు ఇప్పుడైతే టస్కర్ చూడండి ఎలా ఉంది. దాని తర్వాత ఒక్కసారి అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం టస్కర్ అయితే చూడండి. ఒక డిట్టు సేమ్ ఉంటాయి కదా, కానీ చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ సేమే చేశాను. అండ్ ఇంకోటి ఏదైతే ఇక్కడ మధ్యలో టస్కర్కి ముంగటి సైడ్లో ఒక పెద్ద పాట అయితే ఉంది కాక కొంచెం పైకి ఉంది. దానిపైన లడ్డు ఉంటుంది వినాయకుడికి సంబంధించి చూడొచ్చు. ఇప్పుడైతే ఇదే ఫైనల్ పొజిషన్. ఇప్పటి నుంచి టస్కర్ ఈడనే ఉంటుంది. దానిపైన ఫ్లవర్ డెకరేషన్ కానీ అండ్ ఇంకోటి దానికి ఫెన్సింగ్ అవుతుంది. అదంతా ఎక్కువ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియోలో అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ చెప్పండి. ఏమైనా చిన్న పెద్ద తప్పులు జరిగితే క్షమించండి. అండ్ ఇంకోటి చూసేసినాక టస్కర్ వచ్చేసింది. ఆ టస్కర్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. ఇంకోటి నెక్స్ట్ వీడియో నుంచి ఆ టస్కర్ పైన అట్లా బార్డర్స్ అయితే రెడీ చేయాలి గైస్, ఫ్లవర్ డెకరేషన్ కోసం కానీ ఇంకా మన వినాయకుడు దానిపైన టైట్ ఫిక్సింగ్ చేయడానికి. సో అదంతా అయితే ఇంకా నెక్స్ట్ ఈవినింగ్లో అయితే జరుపుకుంటాం. అన్ని వీడియోస్ వచ్చి చెక్అవుట్ చేస్తున్నాను. టాటా బాయ్.